పుష్ప 2 అయిపోయింది. 3 ఏళ్లు నాన్ స్టాప్ గా కష్టపడిన సుకుమార్ 3 నెలల నుంచి రెస్ట్ మోడ్ లో ఉన్నారు. సుకుమార్ కి ఆల్రెడీ రామ్ చరణ్ తో పాటు పుష్ప 3 సినిమాలు లైన్ లో ఉన్నాయి. అంతేకాదు ఈ సినిమాల్ని సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి సుకుమార్ రెడీగా ఉన్నారు. అయితే హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే లేటు. మరి సుకుమార్ తన నెక్స్ట్ సినిమాని మొదలు పెట్టేదెప్పుడు? సుకుమార్ ఫుల్ రిలాక్స్డ్ మోడ్ లో ఉన్నారు. నెక్స్ట్ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లేది ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. హీరోలు ఎప్పుడు అంటారా, ఎప్పుడు సినిమాని స్టార్ట్ చేద్దామా అని చూస్తున్నారు సుకుమార్. ఎందుకంటే సుకుమార్ తన సినిమాల్ని ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీ చేసేసుకున్నారు. 1 కాదు 2 కాదు, సుకుమార్ ఏకంగా 3 స్క్రిప్ట్స్ ని రెడీ చేసుకుని హీరోల కోసం వెయిట్ చేస్తున్నారు. సుకుమార్ కి ప్రస్తుతం పుష్ప 3 తో పాటు రామ్ చరణ్ తో సినిమాలు లైన్ లో ఉన్నాయి. వీటిలో ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి టైం పడుతుంది కాబట్టి చరణ్ తో సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి స్క్రిప్ట్స్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందని తెలుస్తోంది. రంగస్థలం తర్వాత సుకుమార్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కాబట్టి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉన్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యేలా సాలిడ్ స్టోరీ రెడీ చేసేశారు సుకుమార్. చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబుతో చేస్తున్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ని సూపర్ ఫాస్ట్ గా చేస్తున్న చరణ్ దాదాపు దసరా టైం కి ఫ్రీ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత సుకుమార్ తో సినిమా మొదలు పెడతారని తెలుస్తోంది. నిజానికి సుకుమార్ సమ్మర్ లోనే సినిమా స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్న చరణ్ వేరే సినిమాతో ఎంగేజ్ అయి ఉన్నారు కాబట్టి చరణ్ వచ్చే వరకు సుకుమార్ వెయిట్ చేయాల్సిన పరిస్థితి. మరోవైపు పుష్ప 3 సినిమా స్క్రిప్ట్ కూడా ఎప్పుడో రెడీ చేసేసుకున్నారు సుకుమార్. ఇలా ఒకవైపు చరణ్ బన్నీ సినిమాలకు స్టోరీల్ని రెడీ చేసుకుని హీరోల కోసం వెయిట్ చేస్తున్నారు సుకుమార్.